స్తోత్రం తండ్రి. మహాదేవ, మిమ్మల్ని వెరిగై మిమ్మల్ని నాయన వెంటాడుకుంటా మేము నడుస్తే తోవలో మేము తోడుగా ఉండి రక్షించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరిచి ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవిస్తున్నారు, మీరు ఆశీర్వదిస్తున్నారు, మీరు ఘనపరుస్తున్నారు. అయ్యా, నీ నామానికి బట్టి ఈ మహిమకు బట్టి కార్యము ఈ స్థలము అయ్యా ఇక్కడ మరి నాయన మందిరము నీ చిత్తంలోనే నువ్వు కట్టించావయ్యా. మొదటి ఆదివారం ఈరోజు మీకు తెలుసు ప్రభువా, నీ నామాల్లో మేలు ఘనత మహిమ కూడా మీలోనే ఉందయ్యా. నీ చిత్తంలోనే నడిపించే బిడ్డల్ని దీవించి మీ చిత్తంలోనే ప్రతి వారిని దీవించి ఇక్కడ ఏదైతే కొలతగా ఉందో అది భర్తీ చేసి మీ నామంలో శక్తి మహిమ అయా గుమ్మరించడానికి నీ సహాయం దయచేస్తున్నావు. నూతన సంవత్సరం పొడుగుతా నీ కాపుదల నీ రెక్కల కింద భద్రపరుచుకుంటున్నావు, అవసరాలు తీరుస్తున్నావు, ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేస్తున్నావు, ఉన్న అప్పుల్లో నుంచి విడుదల దయచేస్తున్నావు. ఆ కష్టాలు బిడ్డలు మారు మనసు లేకపోతే మారు మనసు కూడా నువ్వు ఇస్తున్నావు ప్రభువా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడికి నాయన మీరు ప్రేమించి బిడ్డలకి నడిపించుకోండి, నీ చిత్తంలోనే నడిపించుకోండి, మీరే ఆశీర్వదించండి, మీరే ఘనపరచండి. ఇక్కడ ప్రతి రూపాయి పెట్టిన ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించి బలపరిచి మీ నామానికి మహిమ తీసుకురండి. మీ నామంలో మహిమ ఘనత అయ్యా ప్రతి అవసరము తీర్చే దేవుడు అయి ఉన్నాం, భద్రపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు. కష్టాలు బాధలు చిక్కులు కష్టాలు అప్పుల్లో నుంచి విడుదల దయచేస్తావు ప్రభు. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. మైన దేవుడు, సహాయము చేసే దేవుడు, యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు మరి నాయన నడుకుడి గ్రామంలో మరి ఇక్కడ చాలా పవిత్రంగా నలుగురు కలిసి ఎంతో ఒక పని కోసము త్యాగం చేశారు. అందరికీ మేలు కోసమే అది వాళ్ళు చేస్తుండగా దేవుడు దీవించబడాలి, దేవుడు వాళ్ళని అభిషేకం ఇవ్వాలి, దేవుడు ధైర్యపరచాలని నేను కోరుకుంటున్నాను. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామం.